లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏదో పెద్ద అదేదో రూల్ లాగా ఈ దేశానికి ఇస్లాంకే సంబంధం లేదు, ఈ ఊరు మాది, ఈ పొలం మాది, ఈ గుడి మాది, ఏంటి దాని అర్థం? ఆక్రమించడం. కాబట్టి మారాల్సింది ఎవరు? వాళ్ళు మారరు, వాళ్ళు అలాగే ఉంటారు. నువ్వు మారాలి. ఎక్కడ తింటున్నావు, ఎక్కడ కొంటున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు. ఇప్పుడు మనం నైవేద్యం పెట్టాలమ్మా. నైవేద్యం పెట్టే ముందు ఏం చేస్తాం? చేత్తో నీళ్ళు తీసుకుంటాం. ఓం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థాన్ గతోపి వా స్మరేత్ పుండరీకాక్ష సబాహ్యాభ్యాంతరశుచి సవై పుండరీకాక్ష శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని నీళ్ళు చల్లుతాం. నీళ్ళు చల్లి మంత్రం చెప్పి కొన్ని ముద్రలు ఉంటాయి చేతితో, అలా మంత్రోచ్చారణ చేసి గంట కొడుతూ నివేదన చేస్తాం. అది మన దృష్టిలో పవిత్రం, వాళ్ళ దృష్టిలో అదే వాళ్ళ పవిత్రం. ఇప్పుడు మారాల్సింది ఎవరు? నువ్వు కదా. కొన్నిట్లో ఉమ్ము, కొన్నిట్లో ఆ సూత్రం వాళ్ళ మూత్రం. వాళ్ళ తప్పే ఉంది, అది వాళ్ళకి టేస్టు. మొన్న మధ్య పానీపూరిలో ఉప్పు లేదు, వాళ్ళ పానీ కలిపి చేశారు. కాబట్టి మారాల్సింది ఎవరు? ఇప్పుడు ఇందాక వస్తున్నాం, ఎక్కడో తినేస్తున్నారు. తినే ఎదవలంతా మన ఎదవలే. ఎక్కడ తినాలి, ఎక్కడ కొనాలి. అందుకని నేనేం చెప్తా అంటే, ఎక్కడో ఉపన్యాసంలో హిందీలో దేకండి లేదా తెలుగులో దేకండి, ఏది బెటరో మీరు డిసైడ్ అవ్వండి. హిందీలో దేకడం అంటే తెలుసు, చూడడం. తెలుగులో దేకడం అంటే కూడా మీకు తెలుసు. కాబట్టి ఎవరు మారాలంటే హిందువులే మారాలి ఈ భూమి మీద, అంతే. హిందువులు మారకపోతే ఇలాగే ఉంటుందమ్మా, అంతే. గురుగారు, జర్నలిస్ట్ పైన ఎందుకు దాడి చేశారు? జర్నలిస్ట్ పైన ముఖ్యంగా మనం మనం కేవలం మన మాటలేవు. సేమ్ ఇదేనా, మతం గురించేనా? అంటే అతను జర్నలిస్ట్ కాదు. టైటిల్ చూడలేదా నువ్వు? జర్నలిస్ట్ రూపంలో వచ్చిన జంతువు, అది టైటిల్. చూడలేదు నువ్వు? చూస్తావా? ఒక్కరోజు 50-60 వేల మంది చూశారు, ఎందుకంటే గొర్రెది. ఓకే. వాడేమో వాట్సాప్లో గురువుగారండి ఎప్పుడు వింటావా సరదాగా? సరదాగా విను. ఏది ఇప్పుడు నేనేమంటా అంటే, నువ్వెవరు, ఏ టీవీ నుంచి వచ్చావు చెప్పావా? ఫోన్లో కూడా చెప్పావుగా. మా అసిస్టెంట్కి ఫోన్ చేసావు, ఎప్పుడు ఇస్తారు ఇంటర్వ్యూ అని అడిగావు. సరే నాకు కుదరడం లేదు, ఏదో సరే మార్నింగ్ రమ్మన్నాను, మార్నింగ్ కుదరదని మళ్ళీ సాయంత్రం రమ్మన్నాం, ఏదో మరి టైం కుదరడం లేదు అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇస్తాం. ఇంకా రెండో ఫేస్ లేదు కదమ్మా నీకు. అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నువ్వు ఒక ఫేస్తో వచ్చావు, అతను ఎవరో నాకు తెలీదు. ఏం పేరు అంటే, గురుగారు అదేదో ఛానల్లో. సరే ఏదో ఒక జర్నలిస్ట్ పేరు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన పెట్టాడు ఛానల్, మీ ఇంటర్వ్యూ కావాలి. సరే కానీ అలాగే నేను మా అసిస్టెంట్ నెంబర్ ఇచ్చాను. సరే మాట్లాడు అన్నా. అతను ఫోన్ మీద ఫోన్ చేయడం, మెసేజ్లు పెట్టడం, ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అనడం. సరే అన్నాను. కన్ఫ్యూజ్ అయిపోతుంది. చాలా బోల్డ్ గొర్రెలు కదమ్మా. గొర్రె గొర్రె ఇదిగో జర్నలిస్ట్ రూపంలో ఉన్న జంతువు, రైట్, ఇదే టైటిల్. ఇతను చాలా వినయంగా నటిస్తూ మీలాంటి వారితో ఒక ఇంటర్వ్యూ చేయాలి స్వామి అన్నాడు. ఉందా అక్కడ పైన రైట్ అన్నాడు కదా. ఎప్పుడమ్మా అది? నవంబర్ 24. నేను డిసెంబర్ 20 ఎప్పుడో 19 ఇచ్చాను. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఎప్పుడు చేద్దాం అన్నాడు. మా అసిస్టెంట్ నెంబర్ ఇచ్చాను. తర్వాత విజయవాడ వస్తున్నారా గురువు గారు, మీతో ఇంటర్వ్యూ చేయాలి. ఇదిగో ఆమె 19కి మారిందా మళ్ళీ మీ షెడ్యూల్? సరే ఓకేనండి, 19 సాయంత్రం అని పెట్టుకున్నాం. కానీ మంచి ఇంటర్వ్యూ అవ్వాలి ఇది గురువు గారు. మోడీ గారైనా దొరుకుతున్నారు కానీ మీరు దొరకట్లేదు గురువు గారు, అంత బిజీ అయిపోయారు. సో ఇలా మనం ఏమనుకుంటాం, మీలాగే ఒక అని అనుకుంటాం కదా. సో అతను వచ్చినప్పుడు అతనితో పాటు ఇంకో 4 గొర్రెలు వచ్చినాయి. ఏమన్నాను? 4 గొర్రెలు వచ్చాయి. నలుగురు వచ్చారు అనాలిగా. అన్ని మొఖాలు తెలిసిపోయినాయి, గొర్రెల మొఖాలు. అయినా కూడా సరే ఎవరిష్టం వాళ్ళది అని మనం, ఏంటన్నా ఎంతమంది వచ్చారంటే, ఏదో చూద్దామని వచ్చాము. సరే గొర్రెలు మనకు మొహం తెలిసిపోద్ది స్మెల్, సరే కూర్చోమన్నాం.
ఆ తర్వాత ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు అందరికి బొట్లు పెట్టుకుని అన్నాం. బొట్లు పెట్టుకునేటప్పుడు నో అన్నాడు. బొట్టు పెట్టుకుంటే ఇంటర్వ్యూ ఇస్తా, లేకపోతే ఇవ్వనన్నాను. వాడికి దిక్కు లేదు, అందుకని పెట్టమని అన్నాడు. మీరు వీడియో చూడొచ్చు. పెట్టిన తర్వాత చెయ్యి ఇలా వెళ్ళడం, మళ్ళీ దించేయడం, ఇలా వెళ్ళడం, దించేయడం, ఇలా అని మొత్తం చేరుకున్నాడు. ఇది కొన్ని గ్రాములు ఉంటుందమ్మా, ఒక 1/2 గ్రాము, ఒక 1/2 గ్రాము ఉంటుందేమో. దానికి పెట్టుకోవడానికి ఏడ్చాడు. ఇది ఎవరి కొడుకు ఇతను? జాన్విశ్రీ కొడుకు కాదు, వెంకటేశ్వరరావు కొడుకు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళే ముందు ప్రసాదం ఇచ్చాం. గొర్రె కదా, వాళ్ళు ఒళ్ళో రక్తం ఒకటి పిశాచాలు రక్తం ఒకటి తాగుతారుగా, ప్రసాదం తినరుగా. దాన్ని అక్కడ మెట్ల మీద పడేశాడు. అలా ఎందుకు పడేసామంటే, నేను తిన్నాను లేదు, నేను పడేయలేదు, అది పడిపోయిందన్న. మెట్ల మీద పడితే అలా కూర్చోబెట్టి ఉంటుందా, మెట్లంతా పడాలి. సరే వదిలేద్దాం, మీరు బలవంతంగా బొట్టిచ్చారు అన్నాడు. అసలు నిన్ను రమ్మని ఎవడన్నాడు? నువ్వేనా? 1-10 సార్లు ఫోన్ చేసి వచ్చింది, నిన్ను రమ్మని మేము అన్నావా? నువ్వే వచ్చావు, నువ్వు చెప్పాలి. ఏం చెప్పాలి? సార్ గొర్రెని బొట్టెట్టుకోను అని చెప్పాలి. నీకు నిజాయితీ ఉంటే ముందే చెప్పాలి. సార్ ఐఎమ్ సో అండ్ సో, మీరు ఇంటర్వ్యూ ఇస్తారా అని. నువ్వు జర్నలిస్ట్ రూపంలో వచ్చి జంతువులాగా తర్వాత వాట్సాప్లో నోటికొచ్చిందంతా వాగేసి కదా. అందుకని ఒక సైడ్ ఉండాలి. ఒకవైపు ఉండి ఇటుంటావా అటుంటావా. మళ్ళీనేమో అంబేద్కర్ వారసుడు. నువ్వు అంబేద్కర్ వారసుడు ఎందుకు అవుతావు? అంబేద్కర్ ఫు అని ఊసాడు ఎడారి మతాల మీద. గొర్రెలు ఎవరో అంబేద్కర్ పేరెత్తడానికి హక్కు లేదు. అంబేద్కర్ వారసుడు అంటే బౌద్ధం ఫాలో అవ్వు, అప్పుడు వింటాం కదా. నువ్వు కులం వాడేసేసుకుని సర్టిఫికెట్లోనేమో హిందూ వాడేసుకుని నీకు అంబేద్కర్ ఎందుకు? నీకు సిగ్గు లేకపోతే సరే. నేను అతను వచ్చిన వెంటనే చెప్పా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, ఇక్కడ 5-6 ఉన్నారు కదా. మొరాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ రిలీజియాసిటీ. ఆర్ యూ అగ్రీ ఆర్ నాట్? డూ యూ అగ్రీ? మొరాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ రిలీజియాసిటీ. డూ యూ అగ్రీ ఆర్ నాట్? తెలుగు చెప్పనా? నీతి నియమములు మతము కంటే ముఖ్యము. ఒప్పుకుంటావా? ఒప్పుకో. మతం అనేది వ్యక్తిగతం. ఆనెస్టీ ద బెస్ట్ పాలసీ కదా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హానెస్టీ, వెదర్ యు ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఆర్ హిందూ, యు ఆర్ వేస్ట్. స్పష్టంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. నువ్వేం పెద్ద జర్నలిస్ట్ ముసుగులో వచ్చి ఏదో జంతువులా బిహేవ్ చేస్తే మరి రియాక్ట్ అవ్వకుండా ఏమవుతావు? ఫోన్ చేస్తున్నాను మీరు ఎత్తట్లేదు అంటాడు. ఎందుకు ఎత్తాలి? నువ్వు మనిషి అవ్వాలిగా, నువ్వు క్షమాపణ చెప్పాలిగా, నోటికొచ్చినట్టు వాగేవుగా. నువ్వు మారేవు మనిషి అయ్యేవు అనడానికి నా అసిస్టెంట్ నెంబర్ పెడుతున్నా, అతనితో చెప్పించు అని నెంబర్ పెట్టాను. వాడు జన్మకి మారడం కాబట్టి జన్మకి ఇంక నాతో మాట్లాడే అదృష్టం లేదు వాడికి. ఓకే. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? హ్యుమానిటీ, మొరాలిటీ. రిలీజియాసిటీ నీ వ్యక్తిగతం కదా. భగవద్గీత మళ్ళీ ఆ రోజు నుంచి ఆయన మీ కాంటాక్ట్లో రాలా? కాదు, వాట్సాప్లోకి వస్తాడు. వాట్సాప్లో ఇవ్వాల్సింది ఇచ్చి తలిపేసేస్తాను. నువ్వు మారిన తర్వాత రా అని చెప్తాను. వాడు మారడుగా. చెప్పారు కదా పాటలో, మారవు మారవు గొర్రెలు ఎన్ని చెప్పినా అవి మారవు. అదనమాట. మారవు ఈ గొర్రెలు ఏ నాటికి, అదనమాట. గురుగారు ఒక్కటే ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను మీకు. రీసెంట్గా అల్లు అర్జున్ ఇష్యూ మనం చూస్తూ ఉన్నాం కదా, ఆ కుటుంబానికి సంబంధించి కూడా. అయితే ఇచ్చారా డబ్బులు? ఇవ్వలేదన్నారు. 10 ఇచ్చారు. 10 ఇచ్చారంట. ఇంకొక 15 ఆ టీం వాళ్ళు అరేంజ్ చేసి ఇస్తామని అన్నారట. అయితే ఇలాగ అందరూ కూడా ఇలా సినిమాలకి వెళ్ళడం, ప్రీమియర్ షోలకి వెళ్ళడం, తర్వాత ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇండస్ట్రీ అంతా అతని గురించి మాట్లాడడం తప్ప వీళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవడం, మొత్తం ఈ వ్యవస్థ గురించి ఏం చెప్తారు? బుద్ధి రావాలని చెప్తాం. ఏం చెప్తామమ్మా? ఏ ప్రయారిటీ అనేది ఒకటి ఉంటుంది కదమ్మా. ఇప్పుడు చూడు, మేము పొద్దున్న లేవాలి అని మాకు అటెన్షన్ ఎందుకుంది? ధనుర్మాసం, పొద్దున హారతి, తిరుప్పావై, ఓ లక్ష్యం ఉంది కదా. ఇంత పొద్దున్న లేచి ఈ చలికాలంలో స్నానం చేసి హారతికి వెళ్ళాలి, మాకు లక్ష్యం ఉంది. కానీ ఫ్యాన్స్ అనే వాళ్ళకి కొంచెం ఇంగితం అలాంటివి కూడా ఉండాలి. సినిమా అనేది సరదా.
నాట్ ఏ దేశకార్యం కదా. ఉమ్. మనకి హీరోలు అంటే నా దృష్టిలో రైతు హీరో, జవాన్ హీరో, సెలవులు లేకుండా పనిచేస్తారే పోలీసులు, వాళ్ళు హీరో, నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులు, డాక్టర్లు, ఉమ్. వీళ్ళు కదా హీరోలు అంటే. అంతేగా దొంగలు నిన్న విన్నాను, ఒక ఆయన చెప్పారు, ముఖ్యమైన ఆయన, ఎర్రచందనం అసలు ఎవరు ఇంట్లో పెట్టుకోకూడదు, చాలా అది మామూలుగా తగలబెట్టదు, అది చాలా ప్రమాదం, దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది అని చెప్పారు. సో అదంతా శేషాచలం అడవుల్లోంచి వస్తుంది, అదంతా స్వామివారికి సంబంధించింది, దాని మీద మనం పిచ్చి వేషాలు వేయకూడదు, అది ఏవో డైలాగులు, అది 7 కొండల్లో ఉన్నా ఎక్కడున్నా తెచ్చి ఇలాంటివి ఏవో మాట్లాడేడాలు ఇవన్నీ, ఇదంతా మన పైత్యాన సమయం. మనం ఎంతమ్మా, మనం లేకముందు తిరుమల ఉంది, మనం వెళ్ళాక తిరుమల ఉంటుంది. కాబట్టి వినయంతో ఉండాలి, వినయంతో ఉండాలి, అది ఎవరైనా. కాబట్టి ఏదో సినిమా వాళ్ళైనా బయట వాళ్ళైనా ఫ్యాన్స్ అయినా విషయంతో వినయంతో ఏదో నేర్చుకోవాలి జీవితంలో. కానీ అక్కడికి వెళ్ళి నేర్చుకునేది ఏముంటుందమ్మా, అంత అడవికి వెళ్ళి నేర్చుకోవడం. నేను అసెంబ్లీలో కూడా బాగా మాట్లాడారు, తెలంగాణ సీఎం చాలా బాగా మాట్లాడారు. నేను విషయం ఏంటంటే ప్రజలు కూడా అవేర్గా ఉండాలి. సినిమా చూడడం అనేది అదేదో అంబులెన్స్లో వెళ్ళాల్సిన పని కాదుగా కదా. సో కాబట్టి సినిమా వాళ్ళు వాళ్ళ వ్యాపారం, నీకేం పని, వాళ్ళ వ్యాపారం. 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలకే కొంటాం మనం, 11 రూపాయలు కొనం కదా. ఆ మాట అతనే చెప్పారు. చాలా మంచి, కానీ జనాలు మాత్రం కొనాలి, తప్పదు. అది వాళ్ళకి సంబంధించిన విషయం కదా. నీకు ఇప్పుడు నువ్వు ఇప్పుడు భోజనం చేస్తావా, టిఫిన్ చేస్తావా, పండ్లు తింటావా, పాలు తాగుతావా, అది అప్ టు యూ. సేమ్ అలాగే అది కూడా. కాబట్టి జనం మారితే చాలు, అంతా సెట్ అవుతుంది. అంత ఎవరైనా, ఒకళ్ళు రాజైనా ఒకళ్ళు బూజైనా జనాల చేతిలో ఉందమ్మా. మనం చూసాం, ఎలక్షన్స్లో చూసాం, సినిమా వాళ్ళలో కూడా చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళి కింద పడిపోయిన వాళ్ళని చూసాం. కాబట్టి జనాల చేతిలో ఉంది. జనాలు సరిగా ఉంటే అంత సెట్ అయిపోతుంది, వాళ్ళదే ఉంది. కానీ వాళ్ళకి పాపం పిల్లోడు బ్రెయిన్ డెడ్ అంత కిందకి దిగజారిపోయి సినిమాల కోసం కొట్టుకుని చచ్చిపోయి అంత ఉండకూడదు. చచ్చిపో, మీ అమ్మ కోసం చచ్చిపో, మీ నాన్న కోసం చచ్చిపో, దేశం కోసం చచ్చిపో, ధర్మం కోసం చచ్చిపో, సినిమా కోసం మాత్రం చచ్చిపోవద్దు, రెచ్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. For more videos like this, subscribe Big TV channel.